పరమగీతము 5వ అధ్యాయము 9-10 వచనాలు మాత్రం నేను చదువుతాను క్లుప్తంగా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. స్త్రీలలో అధిక సుందరి వగుదాన, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమిటి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమిటి? నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. అయితే నేను 10వ వచనం చదువుతాను. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతనిని గుర్తింపవచ్చును. పై వాక్యాన్ని మనము గమనించినట్లయితే ఇద్దరు స్త్రీలు మాట్లాడుకుంటున్నట్లు వారు మాట్లాడుకుంటున్నట్లు మనం చూస్తున్నాము. నీ ప్రియుని విశేషం ఏమిటి? ఆయన ప్రత్యేకత ఏంటి? ఎలా ఉంటాడు అని ఒక స్త్రీ అడుగుతూ ఉంటుంది. ఇక రెండవ స్త్రీ ఏమని సంభాషణ ఇస్తుందంటే, మాట్లాడుతుందంటే, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతనిని గుర్తింపవచ్చును అని చెబుతూ ఉంటుంది. దయచేసి ఇది మాత్రము ఈ లోక సంబంధమైన మాటలు కాదు, కానీ ప్రియుడు ప్రియురాలు అంతకన్నా కాదు, బైబిల్లోని మాటలు మాత్రమే నేను చెప్తున్నాను. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అయితే ఈ సమయంలో నేను 3 పేర్లకు అర్థాలు చెప్పాలని ఆశ కలిగి ఉంటున్నాను. నా ప్రియుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, ఈ 3 పేర్లలో క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాము. మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకుంటే నా ప్రియుడు అనగా యేసుక్రీస్తు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. ఎఫెసీ 1:7లో, ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. తన ప్రాణమును అనగా రక్తమును అర్పించి, తన ప్రాణము కంటే ఎక్కువ మనలను ఎంతగానో యేసుక్రీస్తు ప్రేమించినట్లు మనము చూస్తున్నాము. అదే విధంగా యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఒక మాట వ్రాయబడింది. అదేమిటంటే, తన స్నేహితుని కొరకు తన ప్రాణము అర్పించు వాని కంటే మిక్కిలి ప్రేమ గలవాడెవ్వడు లేడు అనే వాక్యం కూడా వ్రాయబడింది. అంటే ఇక్కడ మనం గమనించే విషయం ఏమిటంటే, ప్రియుడు, స్నేహితుడు, నా ప్రియుడు అనే చెప్పే విషయంలో మనం గమనించినట్లయితే ఆమె ఉద్దేశం అంటే రెండవ స్త్రీ చెప్పిన ఉద్దేశం ఏమిటంటే, యేసు క్రీస్తును తన సొంత రక్షకునిగా బాప్తిసం తీసుకున్న తర్వాత సొంత రక్షకునిగా చేసుకున్న తర్వాత మనమందరము ఆ విధంగా చెప్పేటటువంటి ధైర్యము మనకు ఉండాలి. యేసు క్రీస్తు నా స్నేహితుడు, నా ప్రియుడు అనే చెప్పేటంత ధైర్యము మనకందరికి ఉండాలని ఆ స్త్రీ మనకు జ్ఞాపకం చేస్తుంది. అదే విధంగా అన్నింటికంటే ఆయనను ఎక్కువగా ప్రేమించాలని కూడా విషయము మనకి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి అలాంటి వారే నా ప్రియుడు అని ధైర్యంగా చెప్తారు. మనము చెప్పాలి. ఆ స్త్రీ ఎంత ధైర్యంగా చెప్తుందో మనము కూడా ఆ విధంగా ధైర్యంగా చెప్పాలన్న విషయం కూడా మనకు జ్ఞాపకం చేస్తుంది. చాలా మట్టుకైతే చూడండి, భార్య భర్తలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే భర్త కానీ భార్య కానీ చాలా మట్టుకు పెళ్లిళ్ళలో ప్రమాణాలు చేస్తూ ఉంటారు. ఒకరి మీద ఒకరు నమ్మకంగా ఉండాలి అనే ప్రమాణాలు చేస్తూ ఉంటారు. కానీ ఈ దినాలలో చూసినట్లయితే భర్తకు కానీ భార్యకు కానీ లేనిపోని ఏవైనా రోగాలు వచ్చినాయంటే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయి లోకానుసారంగా జీవిస్తూ ఉంటారు. అంత మాత్రమే కాకుండా తిరిగి మళ్ళీ వాళ్ళ ఇష్టానుసారంగా జీవితం జీవిస్తూ ఇష్టానుసారంగా ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అదే విధంగా మనం ఈ లోకానుసారమైన ప్రేమలో మనం గమనించినట్లయితే, భార్య భర్తల ప్రేమను గమనించినట్లయితే అది ఎలా ఉంటదంటే, వికసించిన పుష్పము మాదిరి ఉంటదంట. అది కొన్ని రోజులు మాత్రమే బాగుంటుంది, తర్వాత వాడిపోతుంది. ఇంకో విషయం జ్ఞాపకం చేసుకుంటే, ఇక బంధుమిత్రుల ప్రేమను జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ బంధుమిత్రుల ప్రేమ ఏ విధంగా ఉంటదంటే, నూనె ఒక దీపములో నూనె పోస్తే ఎంత వరకు వెలుగుతుందో అంతవరకే మన బంధుమిత్రులు కూడా ఉంటారంట. ఆ నూనె లేకపోతే ఆ దీపము ఏ విధంగా ఆరిపోతుందో మన బంధువులు కూడా మన దగ్గర ఏమైనా ఉంటేనే బంధువులు వస్తూ పోతూ ఉంటారు. మన దగ్గర అంటూ ఏది లేకపోతే ఎవ్వరు
రారన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఒక ప్రేమ చూసినట్లయితే తల్లిదండ్రుల ప్రేమ. అది ఎట్లుంటదంటే నీడ వలనే గతించిపోతుంది. అది మళ్ళీ తిరిగి ఆ ప్రేమ తిరిగి రాదు. ఇంకా కన్నబిడ్డల ప్రేమ చూద్దామా? కలలానే కరిగిపోతుంది. ఎవ్వరి ప్రేమ ఇక్కడ శాశ్వతము కాదు, కానీ ఒక్కటే ప్రేమ, అది శాశ్వతమైనది, మార్పు లేనిది ప్రేమ. అది ఏదైనా ఉంది అంటే అది దేవుని ప్రేమ మాత్రమే మనకు శాశ్వతమైనదిగా ఉంటుంది. కాబట్టి ఇర్మియా భక్తుడు ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇర్మియా 31:3లో మనము గమనించినట్లయితే, శాశ్వత ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఈరోజు ప్రత్యేకంగా మనము ఒక అంశము మీద, ఏది ఆ అంశం అంటే నీ ప్రియుని విశేషం ఏమిటి అనే అంశం మీద మనము ధ్యానం చేసుకుంటున్నాము. అందుకే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుడు ఎంత చక్కని మాటలు మనకి జ్ఞాపకం చేస్తున్నాడో చూడండి. నీ ఎడల నేను, నీ మీద ఉన్న ప్రేమ నేను వెల్లడిపరుస్తున్నాను అనే విషయాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ప్రేమను బట్టి యేసయ్యను మనమందరము ధైర్యంగా నా ప్రియుడు అనే విషయము మనము చెప్పవచ్చు. అదే విధంగా దేవుని ప్రేమ ఆ కల్వరి కడ వరకు, అంటే ఆయన సిలువకి ఎక్కేంత వరకు, ఆయన యవ్వన రక్తాన్ని కార్చేంత వరకు మనకు ధారపోసినాడు. ఎవ్వరు ఈ త్యాగము చేయలేరన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎంత ప్రేమ, ఆయన మన పైన చూపించిన ప్రేమను బట్టి మనం ఏమి చేసినా తక్కువని. ఏ విధంగా ఆయనకు ప్రేమ చూపించినా ఆయన ప్రేమ ముందు మన ప్రేమ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మనమందరము ధైర్యంగా నా ప్రియుడు అని చెప్పాలి అంటే మనకెంతో ధైర్యం కావాలి. కానీ ఆ స్త్రీ, ఆ రెండవ స్త్రీ, నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు అని ఎంత ధైర్యంగా చెప్తుందో, అదే మాదిరిగా మనమందరము ధైర్యంగా నా ప్రియుడు అని చెప్పగలిగేటంత శక్తి మనకి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే విధంగా మనము చూసినట్లయితే, రెండవది చూసినట్లయితే ధవలవర్ణుడు. ధవలవర్ణుడు అంటే ఏంటి అంటే, ధవలవర్ణుడు అనగా తెల్లనివాడు, తెల్లనివాడు అని అర్థము. అదే విధంగా తెల్లనివాడు అంటే పరిశుద్ధుడు కావచ్చు, నిష్కలంకుడు, అదే విధంగా నిర్దోషి అని కూడా మనం చెప్పవచ్చు అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు పుట్టుకల్లో ఏ పాపము లేదు. అదే విధంగా ఆయన జన్మ కర్మలో ఆ పాపరహితుడు. అదే విధంగా ఆయన జన్మలో పాపము కానీ ఎటువంటి, ఆయన పనులలో కూడా పాపము లేనిటువంటి పవిత్రమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అదే విధంగా ఆయన పుట్టుకలో కూడా పాపము లేదు. మంచి పరిశుద్ధంగా ఈ లోకానికి వచ్చినట్లు మనం చూస్తున్నాం. పాపము లేనివాడు మన యేసుక్రీస్తు. కాబట్టి తను గూర్చి తానే ఇలా ఏమని చెప్పుకుంటున్నాడంటే, తన గురించి సాక్ష్యం, మన గురించి ఇతరులు సాక్ష్యం చెప్పాలంటే ఎంతో ధైర్యం కావాలి. ఎందుకంటే మన ప్రవర్తన ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా, చంచలత్వ బుద్ధి మనది. మన గురించి ఇతరులు చెప్పాలి అంటే మన ప్రవర్తన ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఎంత మంచిగా మనము ప్రవర్తించినా కూడా ఏదో ఒక చోట మనం పడిపోతుంటాము, ఎదుటి వాళ్ళు విమర్శిస్తుంటారు. కానీ యేసుక్రీస్తు ఎంత ధైర్యంగా చెప్తున్నాడంటే చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. యోహాను 8:46లో ఏమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే, నాలో పాపము ఉందని మీలో ఎవడు స్థాపించును అని వ్రాయబడింది. దేవుడు అంత ధైర్యంగా నాలో పాపం ఉందని ఎవరన్నా మీరు నిరూపించగలరా అని ఛాలెంజ్ చేస్తున్నాడు దేవుడు. అటువంటి ఛాలెంజ్ మనము చేయాలంటే మనకు ధైర్యము సరిపోదు. ఎందుకంటే మన జన్మలో పాపం ఉంది. అన్ని విధాలుగా మన పాపంలో పడిపోయిన వాళ్ళము. ఏదో ఒక చోట మనకు తెలియకుండానే త్రొట్టిల్లుతుంటాము. అని దేవుడు ఆ విధంగా కాదు. ఆయన పరిశుద్ధుడు, నిష్కలంకుడు, ఏ పాపము ఎరగని వాడు, పరిశుద్ధునిగా ఈ లోకానికి వచ్చి పరిశుద్ధంగానే తన ప్రాణాన్ని తన తండ్రికి అప్పగించినట్లు మనము చూస్తున్నాము. కాబట్టి ఆయనలో కానీ, ఆయన మాటలలో కానీ, ఆయన ఆలోచనలలో కూడా ఎటువంటి పాపము లేదని ఆయన రుజువు చేస్తున్నాడు. అదే విధంగా లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనములు కూడా దేవదూతలు కూడా ఆయనకు సాక్ష్యం చెప్తున్నాయి. లూకా 1:35లో ఏమని వ్రాయబడి ఉందంటే, పుట్టబోవు శిశువు మరి పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని. చూడండి, దేవదూతలు కూడా ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నారు. మన గురించి ఎవ్వరు సాక్ష్యం చెప్పరు. ఎంత మంచిగా ప్రవర్తించినా కూడా ఒక్కరు సాక్ష్యం చెప్పాలంటే వారికి
ఎంత ఎంత మంచి ప్రవర్తన మన ప్రవర్తన ఉంటేనే వాళ్ళు చెప్పగలరు. కానీ ఇక్కడ దేవదూతలు కూడా ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నాడు. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు అని చెప్తున్నారు. అదే విధంగా ఆయనకు శత్రువులు ఎవరైనా ఉన్నారు అంటే, ఆయనకు పెద్ద శత్రువు ఎవరంటే సైతాన్ దయ్యాలు కూడా ఆయనకు సాక్ష్యం చెప్తున్నాయి. చూడండి, మార్కు సువార్త 24వ అధ్యాయం 1వ మార్కు 1:24లో కూడా సాక్ష్యం ఇస్తున్నారు. ఎవరు అంటే, యేసు నీవు ఎవరో మాకు తెలుసు, నీవు దేవుని కుమారుడవు అని, అదే విధంగా నీవు పరిశుద్ధుడవయ్యా అని కేకలు వేస్తున్నారు. ఎవరు? దయ్యాలు కూడా. ఆ దయ్యాలు కూడా, యేసయ్యా నువ్వు ఎవరో మాకు తెలుసు, మా దగ్గరికి నువ్వు ఎందుకు వస్తున్నావు, మా మా దగ్గరికి ఎందుకు వచ్చి మమ్మల్ని వేధిస్తున్నావు, నీవు దేవుని కుమారుడవు, నీవు పరిశుద్ధుడవు, మా దగ్గరికి రాకయ్యా అనేసి వేడుకుంటున్నాయి. చూడండి, అక్కడ దేవదూతలు సాక్ష్యం చెప్తున్నారు, అదే విధంగా దయ్యాలు సాక్ష్యం చెప్తున్నాయి. తర్వాత ఇంకొకరు కూడా మనకి సాక్ష్యం చెప్తున్నారు. ఎవరు అంటే, రోమా ప్రభుత్వపు అధికారి ఎవరైనా ఉన్నారంటే పిలాతు. ఆయన కూడా ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, ఈయనలో ఏ దోషము నాకు కనబడలేదు. చూడండి, ఎంత గొప్ప సాక్ష్యము. పిలాతు చెప్తున్నాడు, ఈయనలో ఏ దోషము నాకు కనబడలేదని అంటున్నాడు. అదే విధంగా అదే దాంట్లో యోహాను 19:4లో కూడా అదే మాట, ఇదిగో ఈయనలో ఏ దోషము నాకు కనబడలేదు అని ఆయన చేతులు కడుకుంటూ సాక్ష్యం చెప్తున్నాడు. చేతులు కడుకుంటూ, ఈయనలో నాకు ఎటువంటి పాపం కనిపించలేదు, ఎటువంటి దోషం కనిపించలేదు, ఈయన మంచి పరిశుద్ధుడు అన్నట్లు ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన భార్య కూడా చూడండి, ఆయన భార్య కూడా మంచి సాక్ష్యం చెప్తుంది. అదే దాంట్లో మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనం, మత్తయి 27:19 మూడవ లైన్ లో మనం చూసినట్లయితే, ఈ నీతిమంతుని జోలికి పోవద్దు అంటుంది. ఈ నీతిమంతుడు, ఈయన మంచి పరిశుద్ధుడయ్యా, నువ్వు ఈయన జోలికి పోవద్దు, ఎవరు ఏమి అనుకున్నా ఎవరేమి చేసినా నీవు మాత్రము ఆ నీతిమంతుని జోలికి, ఆ పరిశుద్ధుని జోలికి నువ్వు అస్సలు పోవద్దు, ఆ పాపము మన పిల్లలకు అనుకోకూడదు అని పిలాతు చేతులు కట్టుకున్నాడు. అదే విధంగా ఆయన భార్య కూడా మంచి సాక్ష్యం చెప్తుంది, ఈ నీతిమంతుని జోలికి పోవద్దు. కాబట్టి మన యేసయ్య ఎంత మంచి పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు. కాబట్టి ఆయన ధవలవర్ణుడు అని ఆయనకు పేరు వచ్చింది. అదే విధంగా మూడోది మనం చూసినట్టయితే రత్నవర్ణుడు అంట. రత్నవర్ణుడు అంటే, రత్నవర్ణుడు అనగా ఎర్రని వాడు. రత్నవర్ణుడు అనగా ఎర్రని వాడు. ఆయన మహాపరిశుద్ధుడును ధవలవర్ణుడును అయి ఉండి కూడా మన కొరకు, మన పాపముల కొరకు ఆయన సిలువలో మేకులతో కొట్టి ఆయనని చంపినట్లు మనం చూస్తున్నాం. చూడండి, సిలువలో మేకులతో కొట్టబడి ఆయన పవిత్ర రక్తాన్ని, యవ్వన రక్తాన్ని, ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ఆయన సేవ చేసి ఆయన సిలువ పైన తన యవ్వన రక్తాన్ని కాచినట్లు మనము చూస్తున్నాం. మన ఆలోచనలతో, మన చెడు తలంపులతో మనం చేసిన పాపముల కోసము ఆయన తలకు ముళ్ళ కిరీటము ఆయనకు సమర్పించినాడు. అదే విధంగా ఇంకొక విషయం చూసినట్లయితే, మన చేతులతో పాపము, మన చేతులతో చేసిన పాపములను బట్టి ఆయన చేతులకు మేకులు కొట్టినట్లు కూడా మనం చూస్తున్నాము. మనము పాపము కోసం పరిగెత్తుతుంటాం చూడండి, ఆ పరిగెత్తే విషయంలో కూడా మనం ఎక్కడంటే అక్కడ మనము చూడరాని దృశ్యాలు చూడడానికి పరిగెత్తడము, సినిమాలు చూడడానికి పరిగెత్తడము, ఆ విధంగా చేయడంలో మన పాదాలకు పడే ఆ శిక్షను ఆయన పాదాలకు 2 పాదాలు ఏకము చేసేసి, తెలుసా, ఓ పెద్ద మేకు ఆయనకి కొట్టి ఆయనను సిలువకు వేసినట్టు కూడా మనము చూస్తున్నాము. చూడండి, ఇవి కాకుండా ఎంతగానో ఆయన కొరడాలతో కొడుతూ ఉంటే కూడా ఆయన ఆ కొరడాలంటే ఎంత ఉంటాయంటే మేకులు ఉంటాయి. ఆయన వీపును కొడుతుంటే లోపల నుంచి ఆ మాంసపు ముద్దలు బయటికి వస్తున్నట్లు మనము బైబిల్ గ్రంథంలో చూస్తాము. అంత ఘోరాతి ఘోరమైన శిక్ష ఆయనకు వేసినారు. కాబట్టి ఆయన శరీరం అంతా, ఆయన వీపు మొత్తము చారలు చారలు, ఆయనకి ఎక్కడంగా వీపు కనిపించడం లేదు, మొత్తం ఎర్రటి చారలు ఆయనకి కనిపించినట్లు మనం చూస్తున్నాం. అందుకే చూడండి, కీర్తనలు 129:3లో ఎంత వివరంగా ఆయన కీర్తనకారుడు చెప్తున్నాడంటే, కీర్తన 129:3లో, దున్నువారు నా వీపు మీద దున్నిరి,
వారు చార్లను పొడువుగా చేసిరి. అదే విధంగా ఆయన శరీరం అంతా రక్తముతో నిండిపోయింది. ఆయన కనీసము ఎక్కడ రక్తము లేదు, ఇక్కడ లేదు అని చెప్పకుండా మొత్తం ఆయన శరీరం అంతా రక్తముగా, మాంసపు ముద్దగా ఆయన శరీరాన్ని మార్చినట్లు చూస్తున్నాం. ఇదే కదా ఆయన రత్నవనుడు అని చెప్పడానికి ఇదొక సూచన. రత్నవనుడు, ఆయన శరీరం అంతా ఎర్రగా మారిపోయింది. అదే విధంగా మనం చూసినట్లయితే యేసయ్య ఎర్రగా మారిపోయి ఆయన చూద్దామంటే కూడా ఆయన రూపము మనకి కనిపించనంత ఘోరంగా ఆయన శరీరం అంతా రక్తముతో మారిపోయినట్టు చూస్తున్నాం. ఈ ప్రపంచములో ఎవరైనా ఇలాంటి త్యాగము చేసినారా అని ఎవరైనా అడిగితే మనం ఒకే విధంగా చెప్పాలి, మా దేవుడు యేసుక్రీస్తు మాత్రమే ఈ త్యాగము చేసినాడనే విషయం మనం ధైర్యంగా 10 మందిలో కానీ 100 మందిలో కానీ ఎంత మందిలోనైనా సరే మనము ధైర్యంగా చెప్పేటటువంటి శక్తి మనకి ఉండాలని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అటువంటి ధైర్యాన్ని మనకి ఇవ్వాలి అని మనం ప్రార్థన చేసుకోవాలి. దేవా, నీవు తప్ప ఎవ్వరు ప్రాణాలను అర్పించలేదయ్యా, ఏ దేవుడు ప్రాణాలను అర్పించలేదు, నీవు మాత్రమే మా కోసము నీ యవ్వన రక్తాన్ని సిలువ పైన చిందించి మా పాపాలన్నీ తుడిచివేసి మమ్మల్ని శుద్ధినిగా చేసావయ్యా, నీకు వందనాలను మనము కృతజ్ఞత పూర్వకంగా ఆయనను వేడుకొనగలిగే శక్తి మనకందరికి ఉండాలని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చినందుకే యేసుక్రీస్తు ఆయన జీవితంలో ఒక ప్రత్యేకత, ఆయన జీవితంలో ఆయన పుట్టుకలో కూడా ఒక ప్రత్యేకమైనగా ఏర్పడినట్లు మనం చూస్తున్నాం. మన పాపాలనన్ని క్షమించి మనలందరినీ ఒక పావనులుగా, పరిశుద్ధులుగా చేయడానికే ఆయన ఈ లోకానికి వచ్చినట్లు మనము చూస్తున్నాం. ఏ పాపం ఎరగడు ఆయన, ఏ పాపం ఎరగకుండా ఆయన పవిత్రంగా లోకంలో జీవించినాడు, పరిశుద్ధినిగా జీవించినందుకే ఆయన రక్తవర్ణునిగా మారినట్లు మనము చూస్తున్నాము. అందుకే 10,000 మంది పురుషులలో ఆయనను గుర్తించవచ్చు అని అంటున్నారు. 2వ శ్రీ చూడండి, 10,000 మందిలో నా ప్రియుణ్ణి 10,000 మందిలో ఆయనను గుర్తించవచ్చు. అందరిలో ఎంత మందైనా ఉండని ఆయనని గుర్తించాలని ఆ స్త్రీ మనకి జ్ఞాపకం చేస్తుంది. మన యేసుక్రీస్తు మానవ రీతిగా లోకానికి వచ్చి పాపముల కోసం మన పాపాల కోసం, నీవు చేసిన పాపం, నేను మనందరము చేసిన పాపాల కోసం ఆయన బలి అయిపోయినట్లు మనము జ్ఞాపకం చేస్తుంది. మన కోసము ఆయన రక్తాన్ని చిందించినట్లు కూడా చూస్తున్నాం. కాబట్టే ఆయన ఎంత ప్రేమించినాడంటే అంతగా ప్రేమించినాడు. ఎవ్వరము మనం ప్రేమించలేము, అటువంటి త్యాగం మనం ఎవ్వరము చెయ్యలేము, ఆ యేసుక్రీస్తుకు మాత్రమే సాధ్యం. కాబట్టి నీలా క్షమించేది ఎవరు యేసయ్యా, నీలా రక్షించేది ఎవరు యేసయ్యా, పాపి కొరకు ప్రాణం పెట్టేందెవరు యేసయ్యా, మృతిని గెలిచి లేచింది ఎవరు యేసయ్యా, పాపి కొరకు ప్రాణం పెట్టేందెవరు యేసయ్యా, మృతిని గెలిచి లేచింది ఎవరు యేసయ్యా, నీలా క్షమించేది ఎవరు యేసయ్యా, నీలా రక్షించేది ఎవరు యేసయ్యా. ఆయన మాదిరి ఎవ్వరు, మన తల్లిదండ్రులు కానీ మన భర్త కానీ ఎవ్వరు క్షమించరు. ఆయనకు మాత్రమే సాధ్యమవుతుంది మనం చేసిన అపరాధములు కానివ్వండి, పాపములు కానీ ఆయన క్షమించడానికి సంసిద్ధంగా ఆయన మన కోసం ఎదురు చూస్తున్నాడు. కాబట్టి అప్పటి అధికారులు యేసయ్యను ఆయన మరణించినప్పుడు ఒక పెద్ద రాతి సమాధిని ఆయనకు తయారు చేసినట్లు కూడా మనం చూస్తున్నాము. దానిపైన ఒక పెద్ద బండను భద్రంగా ఆయనను సమాధి చేసినట్లు కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన మరణాన్ని జయించి 3వ దినాన లేస్తానని చెప్పినందుకు ఆ రోమా ప్రభుత్వము వాళ్ళంట వారికే రోమా ప్రభుత్వపు సహాయ సహకారాలతో ఆ సమాధిని తయారు చేసి ఎన్నో విధాలుగా ఆయనని ఒక 7 శక్తులు ఆయనని సమాధి చేసినట్లు మనము చూస్తాము. 7 శక్తులు అంటే ఎవరు? ఆయనను అంత భద్రంగా ఎందుకు దాచిపెట్టాలి? ఆయన తిరిగి లేస్తాడని వారికి భయమా? నిజమే, వారికి భయమే ఉంది. ఎందుకంటే అంతలేని 7 శక్తులు ఆయనకు తోడుగా ఎందుకు వస్తాయి?
ఏడు శక్తులు ఎవరు అంటే ఆయనకు మరణము, మొదటిది మరణము, తర్వాత సమాధి, మూడవది బండ, అదే విధంగా నాలుగవది ఆయనకు ముద్ర వేసినారు. తర్వాత ఐదవది ఎవరు అంటే కావలి కాసేవారు. అదే విధంగా ఆరవది దయ్యాలు కూడా ఆయనకు ఆ సమాధి చేయడానికి సహకరించినాయి. అదే విధంగా చివరిగా సాతాను. ఈ 7 శక్తులంట ఆయనని సమాధి చేయడానికి రోమ ప్రభుత్వం వారికి సహాయ సహకారాలు అందించినారంట చూడండి. ఇంత మాత్రమే కాకుండా పెద్ద పెద్ద వీరులంట, ఆ కావలి కాసే వాళ్ళు, ధైర్యశాలులు, వాళ్ళందరూ ఆ సమాధి దగ్గర ఉండి ఆయనను సమాధి చేసినట్లు కూడా మనము చూస్తున్నాం. ఎందుకంటే ఆయన మూడవ రోజు లేస్తాడనే తెలుసు, కానీ ఏ విధంగా లేస్తాడా లేదా అనేసి అందరినీ కావలి పెట్టేసినారు. కావలి పెట్టేసేసరికి అక్కడ శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు కూడా ఉన్నారు. చూద్దాం ఇతను ఎట్లా లేస్తాడు, నేను దేవుడని చెప్పుకుంటున్నాడు కదా, ఏ విధంగా లేస్తాడో చూడాలి అనే ఆశతో, ఆతృతతో అందరు అక్కడ చూస్తున్నారు. ఆయన సమాధి చేసేసినారు. కానీ ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఇక్కడ సాతానుడు 3 రోజులు యేసుక్రీస్తు సమాధిలో ఉన్నంత వరకు ఆ 3 రోజులు సాతానుడు బాగా పండగ చేసుకుని ఉంటాడు. ఇంకా ఈయన లేవడు, ఇక నాదే రాజ్యము, నేనే ఈ లోకానంతా ఏలుకుంటానని చాలా ఆయన బాగా సంతోషపడి ఉంటాడు. కానీ ఆయన పడక ముందే యేసుక్రీస్తు 3వ దినాన లేచినట్లు మనము చూస్తున్నాము. తెల్లవారుజామున ఒక పెద్ద భూకంపం వచ్చేసింది. ఆయన లేస్తుండగానే పెద్ద భూకంపము వచ్చేసింది. అదే విధంగా భూమి అంతా వణికిపోయిందంట. ఆ భూమి ఆయన లేస్తుండే సమయంలో, ఆయన లేస్తున్న టైంలో ఆ భూమి అనేదంట వణుకుతుందంట. కావలి కాసే వాళ్ళు వణుకుతున్నారు. అదే విధంగా ఆ ముద్ర వేసినట్టు చూడండి, ఆ ముద్ర కావలి కాసే వాళ్ళ ఒక ముద్ర వేసి అది కూడా ముక్క చెక్కలైపోయిందంట చూడండి, అంత పగిలిపోయిందంట. ఇక బండ చూస్తే పెద్ద బండ, ఆ రౌండ్ గా ఉంటది చూడండి, ఆ బండ కూడా బోర్ల పడిపోయిందంట. అదే విధంగా వెంటనే ఆ సమాధి తెరవబడింది. ఆ తెరవబడింది మాత్రం కాకుండా ఆ మరణం ఉంది చూడండి, ఆ మరణము, ఆ మరణం కూడా ఒక పెద్ద కేక వేసేసిందంట. మరణము పెద్ద కేక వేసి పారిపోయినట్లు కూడా మనం చూస్తాం. అప్పుడు మన యేసయ్య, సజీవుడైన యేసు క్రీస్తు లేచి అకస్మాత్తుగా వెలుగుదూతగా ఆయన మనకందరికి కనిపించినట్లు మనము చూస్తాం. ఆ వెలుగులోనే, ఆ వెలుగును చూడలేకంట కావలి వాళ్ళు, వీళ్ళంతా ఉన్నారు కదా 7 శక్తులు, ఆ కావలి కాసే వాళ్ళు వణికిపోయినారు, చచ్చి అక్కడే పడిపోయినారంట చూడండి. అక్కడే ఇంకా చూడలేకపోయినా ఆయన వెలుగును, ఆయన లేచినాడన్న విషయము చూసి ఆ వెలుగును చూడలేక అక్కడికక్కడే చచ్చిపోయినట్లు చూస్తున్నాం. కానీ సాతానుడు ఆయన ముఖం చిన్నబుచ్చుకొని ఉంటాడు చూడండి. ఆయన 3 రోజులు పండగ చేసుకుంటాడు. ఆ పడక ముందే ఈయన లేచినాడు అనేసరికి ఆయన ముఖము, ఆ సాతానుని ముఖం చూడాలి, ముఖం చిన్నబుచ్చుకున్నట్లు మనము గమనించాలి. కాబట్టి ఆయన ఎంత మంది మహానుభావులనే ఈ మరణము మింగివేసింది. ఎంత డబ్బున్న వాళ్ళు, నీతి మంతులు కానీ, పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు, మంచి పనులు చేసిన వాళ్ళు కూడా చచ్చిపోయినారు. కానీ మరణము వాళ్ళందరినీ మింగివేసింది. కానీ మన యేసుక్రీస్తు మాత్రమే ఆ మరణాన్నే మింగివేసినట్లు మనము చూస్తున్నాం. కాబట్టి ఆ ఖాళీ సమాధి చూడండి, ఆ ఖాళీ సమాధి కూడా యేసుక్రీస్తు గురించి చక్కని సాక్ష్యం చెప్తుందండి. ఏ విధంగా సాక్ష్యం చెప్తుందంటే చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనంలో, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచాడు అని చెప్తుంది చూడండి. ఆయన ఇక్కడ లేడు, ఆయన ఎప్పుడో లేచిపోయాడు. ఆ ఖాళీ సమాధి కూడా సాక్ష్యం చెప్తుంది. కాబట్టి యేసుక్రీస్తు మరణాన్ని జయించినందుకే ఆ 10,000 మందిలో కాదు, 10 కోట్ల మందిలో కూడా యేసయ్యను గుర్తింపవచ్చు అనే విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే కదా యేసయ్య నా ప్రియుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు అని ఆ 2వ స్త్రీ సాక్ష్యం చెప్తుంది. మరి నీవు నేను అటువంటి సాక్ష్యం చెప్పగలిగే ధైర్యం ఉందా మనకి? ఎంత ధైర్యం ఉంటే ఆయన మనస్ఫూర్తిగా సొంత రక్షకునిగా మనం అంగీకరించినాక నా ప్రియుడు అని మనం చెప్పగలుగుతామా? ఆయన ధవలవర్ణుడు, ఆయన రత్నవర్ణుడు అనే చెప్పగలిగే ధైర్యము మనకు ఉండాలి. కాబట్టి మనమందరము ఈ సమయంలో 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని, నా ప్రియుడు అనే ధైర్యంగా చెప్పాలి. ఈ విధంగా ఆయన ధవలవర్ణుడు అనే విషయం మనము ధైర్యంగా చెప్పగలగాలి. తర్వాత రత్నవర్ణుడు అంటే ఎర్రని వాడు అని అర్థము.
ధవలవర్ణుడు అనగా తెల్లని వాడని అర్థము. రత్నవర్ణుడు అంటే ఎర్రగా మారిపోయినాడు. కాబట్టి ఆయన రత్నవర్ణుడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ 3 విషయాలను మనము ఈ సమయంలో గుర్తు చేసుకొని, జ్ఞాపకం పెట్టుకొని ప్రతిరోజు మన అనుదిన ఆ జీవితంలో ఈ ఈ 3 విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆ విధంగా మనము మన జీవితాలను కొనసాగించాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.